శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శరత్చంద్రికలు మొదటి భాగం. ఆనంద స్వరూపం. భక్తుడు: గురువుగారు, మా అంతరంగంలో ముక్తి కావాలని, జ్ఞానం కావాలని, బాబాను తెలుసుకోవాలని అనేటటువంటి ఈ కోరికకు, తపనకు అసలు కారణం ఏమిటి? ఇటువంటి తపన ఎక్కడి నుండి వస్తుంది? గురువుగారు: దీని గురించి చాలాసార్లు వివరించాలనుకుంటాను. అలా ఎందుకు జరుగుతుందంటే, నీలో ఏదో కొరత ఉంటుంది, ఏదో కావాలి అనిపిస్తూ ఉంటుంది. అదేంటో నీకు తెలియదు. నువ్వు బాబాను దర్శించినప్పుడు నీవేమి కావాలనుకుంటున్నావో దానికి ఆయన ఒక స్పష్టమైన, సంగ్రహమైన, మూర్తీభవించిన రూపములా అనిపిస్తారు. నువ్వు దానిని ఇది అని వర్ణించలేవు, విడమర్చి చెప్పనూ లేవు. అయినప్పటికీ నిగూఢ రీతిలో, స్వతహా సిద్ధంగా, తనంతట తానుగా ఏదో నీకు తెలియజేస్తుంది. అది ఆయనే అని. నీలో అస్పష్టంగా ఉన్న ఆ పరిపూర్ణత్వ భావనకు, ఆనందానికి స్పష్టమైన రూపం ఆయన. నీలో అస్పష్టంగా ఉన్న పరిపూర్ణత్వ భావనను బాబా ప్రజ్వరిల్లజేస్తారు. నీదైనటువంటి ఆ పరిపూర్ణత్వ భావనకు బాబా ప్రతీక కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు. నీ ఆనందాన్ని నువ్వెలా ప్రేమిస్తావో అలానే బాబాను ప్రేమిస్తావు. ఇంకో రకంగా చెప్పాలంటే, బాబా పట్ల నీకుండేటటువంటి ప్రేమ నీలో అస్పష్టంగా ఉన్న నీ పరిపూర్ణత్వ భావన పట్ల నీకు గల ప్రేమే. అదీగాక నీకు బాబాను ప్రేమించడానికి వేరే కారణమంటూ ఏమీ లేదు. అయినా నువ్వు బాబాను ఎందుకు ప్రేమిస్తావు? నీ హృదయములోని ఆనందానికి బాబా ప్రతిరూపంగా నిలుస్తారు కాబట్టి నువ్వు ఆయనను ప్రేమిస్తావు. భక్తుడు: గురువుగారు, మీ వద్దకు ఎంతో మంది వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి మీ ఆశీస్సులు అర్థిస్తారు. వాళ్ళు మీ పాదాలను తాకినప్పుడు మీరెలా భావిస్తారు? గురువుగారు పెద్దగా నవ్వుతూ: నాకేమీ అనిపించదు. అసలు వాళ్ళు నాకు నమస్కరిస్తున్నట్లుగా నేను భావించను. ప్రతి ఒక్కరికి వారికే స్వంతమైన ఓ అస్పష్టమైన సంపూర్ణత్వ భావన ఉంటుంది. దానిని వాళ్ళు అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవాలని సర్వదా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సంపూర్ణత్వ భావనకే అందరూ సదా శరణాగతి చెంది ఉంటారు. అంతటా నిండి ఉన్న అది, ఆ భావన అస్పష్టంగా ఉండడం వలన వారు దానిని స్పష్టంగా అనుభూతి చెందలేరు. అందువల్ల దాని గురించి తెలుసుకోవాలని, వాస్తవం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. కొంతమందికి వారిలో అస్పష్టమైన సంపూర్ణత్వ భావనకు ప్రతీకగా నిలిచే బాబా వంటి సద్గురువును చూసినప్పుడు వారిలో ఆ సంపూర్ణత్వ భావన జాగృతమవుతుంది. అటువంటి వారు వారి ఆనందానికి సద్గురువు మార్గం కాబట్టి దానిని అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకునే యత్నంలో భాగంగా వాళ్ళు సద్గురువుని తెలుసుకొని ఆయనకు శరణాగతి చెందుతారు. బాహ్యంగా చూస్తే వాళ్ళు సద్గురువుకు శరణాగతి చెందినట్లు కనిపించినా వాస్తవానికి వాళ్ళు తమ ఆనందానికే శరణాగతి చెంది ఉన్నారు. ఈ మొత్తం క్రమాన్ని, దాని తత్వాన్ని అర్థం చేసుకుంటే నాకు నమస్కరించే వారందరూ నిజానికి నా పాదాలు తాకడం లేదని మీరు తెలుసుకుంటారు. వాస్తవానికి తమ పరిపూర్ణత్వ స్థితినే వాళ్ళు స్పృశించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలు నాకు నమస్కరించినప్పుడు నేనెలా భావిస్తాను అని మీరు అడిగారు. ఒకవేళ నాకు ఏదైనా అనిపిస్తే అది ఆ నమస్కారాలన్నీ నాకు కాదు, బాబాకు అని అనుకుంటాను. ఎందుకంటే
నా పరిపూర్ణత్వ భావనకు, ఆనందానికి సాకార రూపం సాయిబాబా. చాలామందికి తమ పరిపూర్ణత్వ భావనను జాగృతం చేయడానికి, సుస్పష్టం చేసుకోవడానికి, సహాయపడటానికి ఓ గురువు అవసరం. వారికి గురువు అవసరం కాబట్టి కొంతమంది నన్ను అలా భావించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. కానీ నాకు సంబంధించినంత వరకు నాకు శిష్యులు కానీ భక్తులు కానీ అవసరం లేదు. కాబట్టి వారిని నేను ఆ దృష్టితో చూడను. భక్తుడు: గురువుగారు, అస్పష్టము, అవ్యక్తము అయిన దానిని వాస్తవం చేసుకోవడం అనడంలో మీ ఉద్దేశాన్ని వివరిస్తారా? గురువుగారు: తప్పకుండా. 1,00,000 రూపాయలు ఎవరో నీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారనుకుందాం. కానీ నీ దగ్గర చెక్ బుక్ లేదు. కాబట్టి నువ్వు దాన్ని తీసుకోలేవు. నిన్ను నువ్వు ధనవంతునిగా భావిస్తావా లేక పేదవానిగానా? నువ్వు ధనవంతుడివే, కానీ దానిని వాస్తవం చేసుకోవడానికి, ఆ డబ్బును స్వంతం చేసుకోవడానికి నీకు చెక్ బుక్ కావాలి. బ్యాంకులో 1,00,000 రూపాయలున్నాయి అనే నిజం, అస్పష్టమైన అనుభూతి, వాటిని బ్యాంకు నుండి తీసుకొని చేతిలో పట్టుకోవడం ఉంది చూశారా? అది దానిని అనుభవపూర్వకంగా వాస్తవం చేసుకోవడం. నేను దాని గురించి ఇంకోసారి చెప్తున్నాను. నువ్వు ఓ గురువుకో, ఒక సద్గురువుకో లేక ఒక బుద్ధినికో శరణాగతి చెందవు. నువ్వు ఎల్లప్పుడూ నీకుండేటటువంటి ఆ సంపూర్ణత్వ భావనకే, ఆనందానికి శరణాగతి చెందుతావు. ప్రతి ఒక్కరూ శరణాగతి చెందుతారు. ఎప్పుడో శరణాగతి చెందే ఉంటారు. చాలామందికి వాళ్ళు దేనికి శరణాగతులో అర్థం కాదు. ఎందుకంటే వాళ్లకు ఫలానిది తమకు సంతృప్తినిస్తుందనే విషయం ఇంకా చాలా అస్పష్టంగా, అవ్యక్తంగా, ఎంతో అయోమయంగా ఉంటుంది. నీలోని ఆ భావనకు ఆయన ఒక వాస్తవ రూపమైన చిహ్నంగా నిలుస్తారు. కాబట్టి నువ్వు బుద్ధుని, సద్గురువు పాదాలను తాకడం ద్వారా నీలోని అస్పష్టమైన ఆ సంపూర్ణత్వం పట్ల నీకు గల శరణాగత భావాన్ని నిర్దిష్టంగా ప్రకటిస్తావు. అది ఎలా ఉంటుందంటే, నేను బాబాను చూసినప్పుడు నాలోని ఆ పరిపూర్ణత్వ భావనకు వాస్తవ వ్యక్త రూపం ఆయన అని అనిపించినట్లుగా. నీలో అస్పష్టంగా ఉన్న ఆ సంపూర్ణత్వం అని భావనను ఒక స్పష్టమైన రూపంలో చూసినప్పుడు దానిని ఇంకా ఇంకా స్పష్టంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అది ఐహికమైన మరెంతో వాస్తవికతను సంతరించుకుంటుంది. ఇది మన యొక్క పరిణామ క్రమం అని తెలుసుకున్నప్పుడు మిగతా సందేహాలు మాయమవుతాయి. నువ్వు నీ జీవితం యొక్క పాదాల దగ్గరే శరణాగతి చెందగలవు, అన్నీ వదిలిపెట్టగలవు. అంతేగాని వేరొకరి పాదాల దగ్గర కాదు. అందుకనే నేను మీ జీవితాలను వదిలిపెట్టమని అడగడము లేదు. తీసుకోండి. మీ జీవితాలను ఆ చివరిదైన పరిపూర్ణత్వాన్ని పొందడానికి ఒక పదంగా చేసుకోండి. అప్పుడు ప్రతిదీ, మీరు తీసుకునే ప్రతి శ్వాస పరిపూర్ణత్వం కోసం మీరు పడే తపనకు ఊపిరులూదుతుంది. ప్రతి ఒక్కరూ, జీవమున్న ప్రతి ప్రాణి ఏదో ఒక దాని కోసం, ఒక రకమైన తృప్తి కోసం అన్వేషిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక అన్వేషకులు, సాధకులు. ప్రాపంచిక కోరికల కొరకు ప్రయత్నించేవారంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ తృప్తి కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. కొంతమంది డబ్బు కోసం, కొంతమంది కీర్తి కోసం, కొంతమంది కుటుంబం కోసం, కొంతమంది పిల్లల కోసం, కొంతమంది సుఖం కోసం ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు. అన్వేషణకు, తృప్తికి మార్గాలు అనేకం. అందరూ వీటిని ఎందుకు ఆశిస్తున్నారు? ఆనందం వాటిల్లో ఉంటుందని వారు భావిస్తారు కనుక.
వీటిని పొందడం వలన వాళ్లకు నిజంగా ఆనందం వస్తుందో లేదో తెలియదు. ఆ పరిపూర్ణత్వ భావన వారికి బాగా అస్పష్టంగా ఉంటుంది. కాబట్టి వీటిని పొందితే తమకు ఆనందం వస్తుందని అనుకుంటూ ఉంటారు. నాకు మంచి ఉద్యోగం వస్తే ఆనందం వస్తుంది. స్విస్ బ్యాంక్లో $1 బిలియన్ గాని ఉంటే అప్పుడు నేను ఆనందం పొందుతాను. లేకపోతే అందమైన అర్ధాంగి ఉంటే నాకు ఆనందం వస్తుందని, అతను నా మాట వినే భర్త దొరికితే నాకు ఆనందం వస్తుందని ఆమె అనుకుంటూ ఉంటారు. గురువుగారు నవ్వుతూ, ఇలా ఎన్నో. ప్రతి ఒక్కరికి తాము దేనికోసమైతే యత్నిస్తున్నారో దానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ కొంతమందికి వీటన్నిటినీ పొందినా కూడా మంచి ఉద్యోగం, మంచి భార్య, ఇల్లు, పిల్లలు, బ్యాంక్ అకౌంట్, కొంచెం పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఉన్నా కూడా వారు ఏదో వెలితిని అనుభవిస్తూ ఉంటారు. అవును, నాకు అన్నీ ఉన్నాయి, లేనిదంటూ ఏమీ లేదు అంటే వారు నిజంగానే సంతృప్తిగా ఉన్నారా? వారికి అన్నీ ఉన్నాయా? వారి జీవితంలో ప్రతి క్షణం తన్మయమైన పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తున్నారా? లేకపోతే మాకన్నీ ఉన్నాయి, ఇక చెప్పడానికి ఆలోచించడానికి ఏముంది అని ఏదో ఉన్నదానితో సరిపెట్టుకుంటున్నారా? కానీ కొంతమందికి ఇవన్నీ సరిపోవు. వారు ఇంకా ఏదో కొరతను అనుభవిస్తూ ఉంటారు. అలా వెలితిని అనుభవించే వారికి ఆ వెలితి అంతుబట్టని విషయం, మిస్టరీ. అది వారి అసంపూర్ణ కథ, మిస్సింగ్ స్టోరీ. గురువుగారు నవ్వుతూ, నిజానికి వారికి ఏది ఆ ఆనందాన్ని ఇస్తుందో తెలియదు. అప్పుడు ఏదో కారణం వల్ల అది ఎందుకు అనేటటువంటి సిద్ధాంతాలలోనికి నేను వెళ్ళదలుచుకోలేదు. అస్పష్టమైన వారి ఆనందం మూర్తీభవించినటువంటి ఒక వాస్తవమైన వ్యక్తిని చూసినప్పుడు ఏ కారణము లేకుండానే వారికి ఆనందం పొందగలము అనిపిస్తుంది. నా విషయంలో అది సాయిబాబా. ఆయన్ని అలా చూస్తూ ఉంటే నాకు సంతృప్తిగా అనిపించేది. ఆయన నాకేదో ఇచ్చారని కాదు, ఆయనది ఎంతో సుందరమైన రూపం అని కాదు. గురువుగారు నవ్వుతూ, ఆయన మంచి వక్తనో లేక మంచి రచయితనో కాదు. ఆయన పండితుడా, జ్ఞాన అని మనకు తెలియదు. కనీసం ఆయన మాట్లాడినప్పుడు మనం వినను కూడా వినలేదు. అయినప్పటికీ ఆయనను చూస్తే ఏదో జరుగుతుంది. ఒక భద్రతా భావం, సంతృప్తి, ఆనందం, ఓ పరిపూర్ణత భావం కలుగుతుంది. ఏదో అస్పష్టంగా ఉన్నది సుస్పష్టమైనట్లు అది ఇదే అది అనిపిస్తుంది. ఎలా మనకు తెలియదు. మనలో ఏదో ఆకర్షణ, ఆ ఆకర్షణలతో సమ్మిళితమైన ఓ భద్రతా భావం. ఆయన దగ్గర నుండి మనమేదో భద్రతను పొందామని కాదు. ఆందోళన చెందవద్దు. నీ సమస్యలన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటాను, నేను చేస్తాను అని చెప్పి ఆయన మనకేదో వారంటీ ఇచ్చారని, గ్యారంటీ ఇచ్చారని కాదు. ఆయనేమీ చెప్పలేదు, మనమేదీ పొందలేదు. అయినప్పటికీ ఆయన చూసుకుంటారు, నాకేమీ కాదు అని మనకు భద్రతాభావం కలుగుతుంది. ఈ అనుభూతి ఏమిటి? అది సినిమా చూసినప్పుడో, అందమైన ప్రకృతిని చూసినప్పుడో కలిగేటటువంటి సంతోషం కాదు. అది దేని గురించి పట్టింపు లేనటువంటి ఆనందం. ఒక రకమైన రక్షణతో కూడిన ఆనందం. నాకేమి జరిగినా ఆయన చూసుకుంటారు. ఎందుకని? ఏమో మనకు తెలియదు. గురువుగారు నవ్వుతూ, మనకు అర్హత ఉన్నదనా? అది మనకు తెలియదు. మనకు సహాయం చెయ్యాలని ఆయన ఆత్రంగా ఉన్నారా? అది కూడా మనకు తెలియదు. కానీ ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడని మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ మనకు కష్టాలు ఎదురైతే ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసు. అలా ఊరికే ఆయన సాన్నిధ్యం, ఆయన రూపావలోకనం, ఆయన గురించిన ఆలోచనే మనకు నమ్మకం పెంపొందిస్తుంది.
ఎందుకు, ఎలా అని మనకు తెలియదు. ఈ ఆకర్షణకు, సంతృప్తికి, ఆనందానికి, భద్రతా భావానికి, అవ్యాజ్యమైన ఆనందానికి కారణమేమిటి? మనకి ఏ కారణాలు తెలియవు. కాబట్టి ఇది అంతుపట్టని విషయం, మిస్టరీ. చివరికి ఇవన్నీ ప్రసాదించిన రూపాన్ని ఒక సద్గురువు అని పిలవాలనిపిస్తే సరే, అలాగే ఆయనను ఒక సద్గురువు అని మీరు పిలుచుకోవచ్చు. లేదంటే మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరుతో పిలుచుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగేది మాత్రం ఇదే. గురువు ద్వారా లభ్యమయ్యే పరిపూర్ణమైన ఆనందమే ఈ అంతుబట్టని, అంతరార్థములో లోపించిన కథ. మీరు దానికి మరిన్ని సిద్ధాంతాలు జోడించి ఆ అంతరార్థాన్ని ఇంకా నిగూఢపరచదలిస్తే అలాగే కానివ్వండి. లేదా ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మీరు తెలుసుకోదలిస్తే ఇక్కడ జరుగుతున్నది ఇదే. గురువుగారు నవ్వుతూ, అంతకుమించి ఏమీ లేదు. అలా అని అందులోని విలువ తక్కువ ఏమీ కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.